ఈరోజు మనము 2026 సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మార్చి 3వ తేదీన ఒక చంద్రగ్రహణం కూడా సంభవిస్తున్నది. ఆ చంద్రగ్రహణం వృశ్చిక రాశి వారికి దశమ స్థానంలో జరుగుతున్నది. ఆ చంద్రగ్రహణం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనే ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో చూడండి. దాంట్లో కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు కూడా చెప్పడం జరిగింది. ఆ పరిహారాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా తీసుకుంటే మీకు వృశ్చిక రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి రాశికి 4వ స్థానంలో సంచరించడం బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది అని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే 4వ స్థానంలో చాతుర్గ్రహ కూటమి యొక్క ప్రభావం కూడా ఉంది. అంటే రవి రాహువులు బుధ కుజగ్రహాల యొక్క కలయికతోటి చాతుర్గ్రహ కూటమి ఏర్పడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ గ్రహాల యొక్క సంయోగం అనేటటువంటిది కొద్దిగా ఆవేశాన్ని కలిగిస్తుంది. కాబట్టి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు కొద్దిగా ఆవేశాన్ని తగ్గించుకోవాలి. ఏదైనా సమస్య కనుక ఉంటే ఆవేశంతో కాకుండా చర్చలతో పరిష్కారం అయ్యేటటువంటి విధంగా అడుగులు ముందుకు వేయాలి. టెక్నాలజీ రంగంలో కానీ, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు కానీ, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి వారికి కానీ ఆకస్మికమైనటువంటి మార్పులు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే టీచింగ్ ప్రొఫెషన్లో కానీ, జర్నలిజంలో కానీ, లేదా డాక్టర్స్గా ఉన్నటువంటి వారికి కానీ కూడా కొన్ని ఆకస్మికమైనటువంటి పరిణామాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా తీసుకుంటే కమ్యూనికేషన్ శక్తి బాగా పెరుగుతుంది, కానీ మాట్లాడేటటువంటి మాటలలో కొద్దిగా జాగ్రత్త అవసరం. ప్రధానంగా తీసుకుంటే మీకు ఈ రాశికి దశమ స్థానంలోనే గ్రహణం యొక్క ప్రభావం కూడా జరుగుతున్నటువంటి కారణం చేత ఈ గ్రహణం అనేటటువంటిది మనస్సు, కుటుంబ సంబంధాల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఉద్యోగ మార్పులలో కొంచెం స్పష్టత కూడా కనిపిస్తూ ఉంటుంది. గతంలో దాచిపెట్టినటువంటి విషయాలు ఇప్పుడు బయటపడటం కూడా జరుగుతూ ఉంటుంది. గ్రహణ సమయంలో ఖచ్చితంగా ఉపవాసం చేయటం కానీ, శివనామస్మరణ చేయటం కానీ, దాన ధర్మాలు చేయటం కానీ చాలా శుభప్రదం. ప్రధానంగా కనుక చెప్పాలంటే ఇక్కడ వృశ్చిక రాశి వారికి సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు 5వ స్థానంలో ఉచ్చస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇది చాలా విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. శుక్రుడు ఉచ్చస్థానంలో సంచరించేటప్పుడు బ్రహ్మాండమైనటువంటి జోష్ పెరుగుతుంది.